ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా వ్రాసిన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా 8వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. యెరూషలేము గోడలు కట్టబడ్డాయి. ప్రజలు దేవుని వాక్యము విన్నారు. వాక్యము విన్న వెంటనే తమ పాపాలను గ్రహించి వారు పశ్చాత్తాపంతో విలపించారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా మరియు అధికారి అయిన నెహెమ్యా ఇలా చెప్పారు: దుఃఖించకండి, యెహోవా యందు ఆనందించండి అని. ఇక్కడ ఆనందం అంటే సమస్యలు వారికి లేవని కాదు, అన్నీ సరిగ్గా ఉన్నాయని కూడా కాదు. దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్మకం, దేవుని కృప ఇంకా మన మీద ఉందనే దృఢ విశ్వాసం, ఆయన వాక్యం మనలను విడిచిపెట్టలేదనే ధైర్యం. దేవుని ప్రజలకు అదే నిజమైన ఆనందం, అదే బలం. మన బలం పరిస్థితులలో లేదు, మన బలం మన భావోద్వేగాలలో లేదు, మన బలం దేవుని సన్నిధిలో ఆనందించడంలోనే ఉంది. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని మాకు తెలియజేసిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉందని నమ్ముచున్నాను. మీ వాక్యమును ధ్యానించుచు మీ కార్యాలను జ్ఞాపకం చేసుకొనుచు నిత్యము ఆనందించేటట్లు నన్ను నిర్మించండి. పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితులను మార్చగల మీ వాక్కును బట్టి నేను ఆనందించేటట్లు నన్ను నిలబెట్టండి, నిర్మించండి. నా అంతరంగంలో ఎక్కడ నిరుత్సాహము అన్నది ఉన్నదో అక్కడ మీ ఆనందంతో నింపండి. మీ బలముతో నన్ను పునరుద్ధరించండి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను మీరు తాకండి. మీ వాక్యమును బట్టి ఆనందించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరి జీవితాలలో ఆరోగ్యం అనే ప్రాకారాలు కూలిపోయాయో వాటిని మీరు తిరిగి కట్టించండి. దేవా, అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మీరు లేపండి. యేసు రక్తము చేత వారి ఆత్మ సంబంధమైన గాయాలను, శరీర సంబంధమైన గాయాలను కట్టి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆనందమును, బలమును, ధైర్యమును ప్రసాదించే యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.